నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులకి ఒకచోట కూర్చుని పురాణాలన్నీ చెబుతుంటే బలరాముడు వచ్చాట, శ్రీకృష్ణుడు అన్నగారు. ఎంతైనా శ్రీకృష్ణుడికి లేదు కానీ ఆయన కొంచెం ఉండేది. నేను శ్రీకృష్ణుడు అన్నగారిని, శ్రీకృష్ణుడికి ఏం లేదు, ఆయన అన్నగారిని నేనుకు ఉండేది. అసలు వాళ్ళకు ఉండదు, కొసరు వాళ్ళకు ఉంటుంది కొంచెం. అందుకని ఈయన సభలోకి వచ్చాట. ఏదో అప్పటికే ఏదో నడుస్తుంది అక్కడ. బలరాముడు వచ్చాడు అనేసరికి శ్రీకృష్ణుడు అన్నగారనే భక్తి కొంతమందికి, భయం కొంతమందికి. ఏమన్నా అంటే నాగలు పుచ్చుకొని వేసేస్తాడు ఆయన. ఆయనకి రెండే ఆయుధాలు, ఒకటి హలం, రెండు ముసలం. ఉంటే నాగలి, లేకపోతే రోకలి బండ. రెండు పెట్టుకుంటే ఎవడు బతకడు ఇంక. ఒకసారి కోపం వచ్చి హస్తినాపురాన్ని మొత్తం ఇలా పెళ్ళగించాడు. అది పూర్వానుభవం ఉంది. అందుకని ఎందుకు వచ్చింది ఈయనతో గొడవ అని అందరూ లేచి నిలబడ్డారు. వేదిక మీద కూర్చుని పురాణం చెబుతున్న సూతుడు లేచి నిలబడలేదు, నిలబడకూడదు.